అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. కమ్మనైన చిక్కుడుగాయలతో చికెన్ కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా అండి? ఈ కాంబినేషన్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుగాయ చికెన్ కర్రీని రెడీ చేసుకుందామండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న 1/2 కేజీ చికెన్ని తీసుకున్నానండి. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ నాటు చిక్కుళ్ళని తీసుకున్నాను. శుభ్రం చేసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, రుచికి సరిపడా సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని వీటన్నిటిని చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా చికెన్ బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని ఆనియన్స్ని కట్ చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో చెక్క, మొగ్గ, యాలక్కును వేసుకోండి. ఇవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసుకొని కలుపుతూ వేయించుకోండి. ఆనియన్స్ ఇలా మగ్గేటప్పుడే కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా వేసుకొని వేయించుకోండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఆయిల్లో ముందుగా చెక్క, మొగ్గ వేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న టమోటా ముక్కలను బాగా కలుపుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోండి. చూడండి, టమోటా ముక్కలు పూర్తిగా సాఫ్ట్ అయినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకుందామండి. వేసుకున్న చిక్కుడుకాయలు ఆయిల్లో బాగా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకుని చెక్ చేసుకుంటూ చిక్కుడుకాయలు మగ్గాయో లేదో చూసుకోండి. చిక్కుడుకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా సిద్ధపరచుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. వేసుకున్న చికెన్ని ఆయిల్లోని చిక్కుడుకాయల్లో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. చికెన్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని చికెన్ నుంచి వాటర్ వచ్చేంత వరకు బాగా మగ్గించుకోండి. చికెన్ నుంచి ఇలా వాటర్ వస్తున్నాయి కదండి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. చికెన్ బాగా మగ్గింది కదా. ఇప్పుడు కర్రీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలను సరి చూసుకోండి. చికెన్లో ఎక్కువ వాటర్ వేయకూడదండి. చికెన్ ఉడికే కొద్దీ వాటర్ వస్తుంది కదా, 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో గ్రేవీని చెక్ చేసుకుంటూ గ్రేవీ దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మసాలా పొడి వేసిన తర్వాత మసాలా చికెన్కి పట్టేటట్టుగా 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. మన చికెన్ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిగా ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి. ఎప్పుడు చికెన్ కర్రీని గ్రేవీగానే కాకుండా ఇలా కలుపు వేసుకుని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ చికెన్ కర్రీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.